హలో అండి. నేను మీ నాగలక్ష్మి. నేనైతే గుడ్డు కోడి ఫ్రై చేస్తున్నానండి. నాటుకోడి లాగా ఉంటుంది, చాలా గట్టిగా బాగుంటుంది, చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఫస్ట్ అయితే చికెన్ని క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం వాటర్ వేసాను, ఎందుకంటే చికెన్ కడిగేటప్పుడు వాటర్ ఉంటుంది కదా. కొంచెం వాటర్ వేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేదాకా నేను ఉడకబెట్టానండి. ఈలోపు పొయ్యి మీద కళాయి పెట్టుకొని కూరకి సరిపడా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి ఫ్రై చేశాను. ఉల్లిపాయ ఫ్రై అయినాక మనం ఈ బాయిల్ చేసిన చికెన్ని ఉల్లిపాయలో వేయాలండి. నేనైతే గుడ్లు తీసి వేసేసాను, ఎందుకంటే తర్వాత లాస్ట్లో వేసుకుంటే అవి పాడవకుండా, కూర కూడా పాడవకుండా ఉంటుందండి. అవి లేకపోతే అవి చితికిపోతాయి అన్నమాట. అందుకని ఆ గుడ్లను నేను తీసి పక్కన పెట్టాను. ఇట్లా చికెన్ వేసినాక వాటర్తో సహా వేసి ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు వేసి కలిపి కొంచెం ఒక 5 మినిట్స్ అలా మూత పెడితే ఆ వాటర్ అంతా ఉడికిపోతుంది అన్నమాట. తర్వాత కారం, మసాలా పొడి వేసాను. వేసినాక ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టుకున్న గుడ్లు కూడా వేసేసి కలిపేసుకోవాలన్నమాట. ఈ కలిపేసుకొని కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి వేసుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా చాలా బాగుంటుందండి, అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మరికి అయితే ఆ గుడ్లు కర్రీ అంటే చాలా ఇష్టం అండి.